అది కరెక్ట్ కాదండి. ప్రజలు ఎంతో మంది భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడానికి కోట్లాది లక్షలాది జనం వస్తున్నారు. ఆ జనాలను ఇదిగా చేసి వాళ్ళు తినే లడ్డులో కల్తీ ఉంది అని అంటే అసలు ఆ లడ్డు మేము అతి పవిత్రంగా తీసుకుంటాం. మేమే తీసుకొని మా ఇంటి చుట్టుపక్కల మా రిలేటివ్ వాళ్ళకు కూడా మేము ఇస్తాము. అది కల్తీ అంటే మేము ఇచ్చింది మేము ఇయ్యాలా వద్దా, అసలు కొనాలా వద్దా అనే భయంతో కూడా మేము ఇదైపోతున్నాము. అది కరెక్ట్ కాదు. వాళ్ళు చేసింది చాలా వరకు తప్పు. మళ్ళీ అది కప్పిపుచ్చుకోవాలని నానా రకాలుగా మాట్లాడుతున్నారు. అది మాత్రం అందరు ఖండించాలండి. ఇది ఇంకా ఇలా జరగకుండా చూడాలి. అది మన బాధ్యత. అందరం కలిసి ఇలా జరగకుండా ఇంకా ముందు అలాంటివి ఉండకూడదని నేను అనుకుంటున్నాను. అలా అయితే ఏమైంది, ఇలా అయితే ఏమైంది అని కూడా మాట్లాడుతున్నారు. అది పెద్దవాళ్ళని గర్వంతో మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రజలు అన్ని చూస్తున్నారు. ఏది మంచి ఏది చెడు అనేది కూడా గమనిస్తున్నారు. అందుకని ఇది ఎవరు కరెక్ట్ కాదని చెప్తున్నారు. చేయడం జరిగింది. అది నిరూపణ సెటు నివేదిక కూడా వచ్చినా కూడా మేము చేయలేదు, అది కాదు ఇది కాదని చెప్పడం జరుగుతుంది. అసలు అది కలితే కాదు, అసలు అలా నెయ్యే లేదు. అసలు మొత్తానికి అది కెమికల్ లడ్డుగా ఒక 80 లక్షల లడ్డులు తయారు చేసి 1 కోటి మందికి ఇవ్వడం జరిగింది. 80 కోట్ల లడ్డులు చేసి ఇంతమందికి ఇవ్వడం జరిగింది. అదంతా భగవంతుడే కొద్దిగా చూసుకొని ప్రక్షాళన చేసిండు. జగన్మోహన్ రెడ్డిది ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందువులు అనేవాళ్ళు లేకుండా చేసి మొత్తం క్రిస్టియన్స్ చేయాలని ఆయన ఒక ఆలోచన. ఎందుకంటే ఈ కత్తులు రెడీ చేయడం ద్వారా భక్తులు ఎవరు రారు తిరుపతికి. ఈ ప్రపంచం లోపల అతిపెద్ద జాతర ఇది. ఈ జాతరకి ఇంత మంది వస్తున్నారు కాబట్టి దీన్ని మన లడ్డూని మొత్తం కెమికల్ చేసి అది చేయడం ద్వారా రుచి లేకపోవడం ద్వారా ఇది మొత్తం ఫేమస్ అయిపోయినాక మొత్తం అంత క్రిస్టియన్స్ ఇప్పుడు ఊరూర క్రిస్టియన్స్ అన్ని మన హిందువులను గుంజుకుంటారు కదా. అది పెద్ద క్షేత్రాన్ని కనుక మనం అది చేస్తే మొత్తం అయిపోతున్న ఉద్దేశంతో అప్పుడు గత ప్రభుత్వం ఈ క్రిస్టియన్ మత స్థాపన కోసమే మొత్తం పోరాటం చేసింది. అప్పుడు మళ్ళీ ముంతాజ్ హోటల్ కూడా మటన్ చికెన్ అన్ని పెట్టడం కోసం ముంతాజ్ హోటల్ కూడా పర్మిషన్ ఇవ్వడం కూడా జగన్మోహన్ రెడ్డి చేసింది. మొన్న మేము లొల్లి పెట్టి కూడా ముంతాజ్ హోటల్ క్యాన్సిల్ చేసినాం. ఇప్పుడు లడ్డు కల్తీ గురించి కూడా మేమే ఇప్పుడు దాన్ని పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క హిందూ అనేవాడు ఎవడు కూడా ఏ మతపులకు ఓటేయకూడదు. ప్రతి హిందువుకే ఓటేయాలి. అందులో మంచి వాళ్ళు చూసుకొని ఓటేయాలి. వేరే మతపుడికి ఓటేస్తే వాడు అదే వాని మతాన్ని ప్రచారం చేసుకుంటాడు ఎప్పుడు కూడా. అది మాత్రం ప్రతి ఒక్క హిందువు కూడా దయచేసి కూడా గమనించాలి. ప్రతి హిందువుకే ఓటేయాలి. కానీ గతంలో కేవలం లడ్డు మాత్రమే కాకుండా ఇతర కైంకర్యాల్లో కూడా అంటే చేతివాటం చూపించి ప్రతిదీ కూడా ఒక ఆదాయ వనరుగా తిరుమలని చూశారు. అంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం స్వామివారంటే భయం కానీ నమ్మకం కానీ ఇలాంటివి గతంలో ఎప్పుడు ఆయన డిక్లరేషన్ భయము నమ్మకం లేదు. ఆదాయ వనరుగా మాత్రమే చూస్తుండు. వాళ్ళ మతాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ఆదాయ వనరుగానే. ఇప్పుడు వరహస్వామి కాడి విగ్రహాలు ధ్వంసం అలా బంగారం 20 కిలోల బంగారం డ్యూటీ చేయడం జరిగింది. ఈ తిరుమల వరహ మన గోవిందరాజు స్వామి కాడ కూడా అదే ప్రకారంగా జరిగింది. ఇవన్నీ కూడా మళ్ళీ రావాలి. మన హిందువులు అందరూ దయచేసి అందరూ గమనించి అదంతా మొత్తం బయటికి తీసి అదంతా వాళ్ళకి శిక్ష పడేటట్టు కూడా చేయాలని నా యొక్క మనవి. సో ఇప్పటికైనా అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు చేశారు టీటీడీ చైర్మన్గా, లేకపోతే సుబ్బారెడ్డి గారు చేశారు. అలాంటి వ్యక్తులు కనీసం హైందవ ధర్మాన్ని కాపాడాల్సింది పోయి పదే విమర్శించడం, లేకపోతే ఇంకా దాన్ని ఒక ఓటు బ్యాంకు రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం? అయితే హైందవ సమాజంలో వాళ్ళకి ప్రేమ లేదు స్వామి. మెయిన్గా ప్రేమ లేకపోవడము, వాళ్ళు కేవలం ఆదాయ వనరుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం డబ్బు సంపాదించుకోవడం కోసం డబ్బు కోసమే తప్ప వాళ్ళు వేరే దేవుని మీద భక్తితో కానీ దేంతో లేదు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా వాళ్ళ భార్య సతీ సమేతంగా వచ్చిండా? ఏ పార్టీలో ఉన్నా ఏ కథ ఉన్నా ఆ గుడికి పోయిందంటే భార్యాభర్త సమేతంగా రావాలి. ఏనాడు కూడా రాలేదు. ఏనాడు కూడా ఒక సంతకం పెట్టి ఇట్లా రాలేదు ఈ మతం అని చెప్పి. భార్యాభర్త సమేతంగా ఎప్పుడైనా హోమం చేసిండా, యజ్ఞం చేసిండా? ఏం లేదు. ఖాళీగా రావడం, పోవడం, ఆదాయ వనరులను చూసుకోవడం, డబ్బు తీసుకోవడం, వెళ్ళిపోవడం, అంతే తప్ప కానీ ఎప్పుడు కూడా ప్రేమతోటి మన హిందువుల మీద ప్రేమతోటి కానీ దేంతో కూడా ఆయన చేయలేదు. కాబట్టి ఆయనకు ఖచ్చితంగా ఆయన చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా అందరూ శోధించి సాధించి ఆయన శిక్షపడేలా చేయాలని నేను విజ్ఞప్తి చేసుకుంటాను. జై శ్రీరామ్. స్వామి, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? ఇన్ని ఆధారాలతో సహా నిరూపితం అవుతున్నా కూడా ఈ రోజున సిట్ నివేదిక చెప్పింది లడ్డు కల్తీ జరిగిందని. గతంలో జరిగిన అనేక దారుణాలు చూసాం. అయినా కూడా ఒప్పుకోకపోగా వాళ్ళల్లో కనీస కించిత్ పశ్చాత్తాపం కూడా లేకుండా ఈ రోజున వైసీపీ నాయకులు ఇంకా ఓటరిస్తున్న విధానాన్ని ఎలా చూడాలి? హిందువుల పట్ల ముఖ్యంగా నిర్లక్ష్యం, హిందువుల మనోభావాలంటే నిర్లక్ష్యం, గత ప్రభుత్వాలు చేసినటువంటి భగవంతుడి పట్ల చేసినటువంటి అపచారాలు, ఇవన్నీ కూడా వారు చేసినటువంటి అపచారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి హిందువులంటేనే చులకన భావన. గత ప్రభుత్వంలో ఆలయాల్లో జరిగినటువంటి అపచారాలు అన్నీ ఇన్ని కాదు. వాటికి తోడుగానే ఇప్పుడు మనం చూస్తున్నాం వరాహస్వామి కావచ్చు, గోవిందరాజస్వామి కావచ్చు, ఆ ఆలయాల్లో జరిగినటువంటి అపచారాలు కావచ్చు, ఆ శిల్పకళల్లో ఉన్నటువంటి ఏదైతే మనకి ఈరోజు జరిగినటువంటి స్వర్ణమయం, ఆ యొక్క స్వర్ణ రూపంలో ఏర్పాటు చేయవలసినటువంటి అవన్నీ కూడా
కూడా పూర్తిగా దాన్ని తాపడం ఏదైతే ఉందో వాటిని ధ్వంసం చేయటం అవన్నీ కూడా చాలా అపచారము. అవన్నీ కూడా ఏంటంటే అసలు హిందువుల పట్లే చులకన భావం. ఎక్కడా కూడా హిందువులంటే కూడా వీళ్ళకి ఎటువంటి గౌరవం లేదు. ఎందుకంటే అదే విధంగానే మనం చూసి ఏ కార్యక్రమం చూసినా ఎక్కడ చూసినా పూర్తిగా హిందువుల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణమే తప్ప హిందువుల్ని గౌరవించారు ఏమీ కూడా ఉండదు. ఎందుకంటే వచ్చేటువంటి భక్తులంతా కూడా ఈ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే మన యొక్క భారతదేశంలో ఉన్నారో హిందువులే. కానీ హిందువుల ద్వారా హిందూ దేవాలయాల ద్వారా వస్తున్నటువంటి ట్యాక్సులు ఏవైతే ఉన్నాయో ఆదాయ మార్గాలు ఇవే కావాలి. కానీ వీళ్ళకి హిందువుల యొక్క మనోభావాలు కానీ హిందువుల యొక్క ప్రయోజనాలు కానీ ఏ కోసైనా లేదనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. కానీ ప్రజలంతా కూడా గత 5 ఏళ్లలో జరిగిన అనేక రకాల దాడులు దేవాలయాలపై కాకుండా కనీస కైంకర్యాలలో కూడా దాన్ని కల్తీ సంబంధించినవి వాడారు. అంటే ఈ రోజున హిందువుల ఓట్లు కావాలి, లేకపోతే హిందువులకు సంబంధించిన అనేక రకాల ఇవి కావాలి. ఆయన కనీసం క్షమాపణలో లేకపోతే పశ్చాత్తాపం కానీ గతంలో ఉన్న ఇద్దరు భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే ఆయన ఉన్న సుబ్బారెడ్డి గారు కానీ ఎక్కడా కూడా లేకపోగా ఇంకా దాన్ని పదే పదే నొక్కి వక్కానించి మేమేమి చేయలేదు, మా హయాంలోనే బాగా జరిగింది, తిరుమల ఇప్పుడు పవిత్రత దెబ్బతింటుంది అనేటువంటి ఒక అపవాదులను ఎలా చూడాలి? ముఖ్యంగా శ్రీవారి దేవాలయంలో మహాలఘు విధానం, మహాలఘు అంటే స్వామివారు ఒక 20 అడుగుల దూరంలో ఉంటే వాటిని స్వామివారిని భక్తులు దర్శించేటువంటి ఆ దూరాన్ని ముఖ్యంగా అమలుపరిచిన ధర్మారెడ్డి గారి యొక్క హయాంలోని. అదేవిధంగానే అనేక వివాదాలకు కైంకర్యంలో ఇంత సమయంలో జరగాల్సినటువంటి కైంకర్యం తక్కువ సమయాన్ని కుదించడం, అర్చకుల్ని బాగా ఇబ్బంది పెట్టడం, అక్కడ కైంకర్య పరులను ఇబ్బంది పెట్టడం, త్వరగా చేయండి, కళ్యాణోత్సవాన్ని త్వరగా చేయండి, తర్వాత ఇది ఏదైతే నైవేద్య సమయం ఏదైతే ఉందో దీన్ని కుదించడం, అదేవిధంగా దర్శన సమయాలను విఐపీలకు ఎక్కువగా కేటాయించడం, దీని ద్వారా కూడా అనేకమైనటువంటి అపచారాలకు లోను జరగడం జరిగింది. అదేవిధంగానే మనం చూస్తే ఆలయం యొక్క విధి విధానాలు వీటిని అన్నింటినీ కూడా కుదించడం, ముఖ్యంగా విఐపి సేవల్లో తరించడం ఇవే జరిగింది గత హయాంలో. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా హిందువులు ఏకం కావాలి, హిందువులంతా కూడా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవన్నిటికీ కూడా కారణం ప్రజలు అనుకుంటుంది ఏంటంటే కేవలం అన్యమత ప్రచారం, అలాగే అన్యమతాన్ని ప్రోత్సహించడం, అంటే దానిలోకి ప్రజల్ని బలవంతంగా అయిన అన్యమతంలోకి ఆహ్వానించడం అనే వాళ్ళ భావన. సో నిజంగా అలాంటిది జరిగిందంటారు గతంలో? జరిగింది. అవును పూర్తిగా జరిగింది. అన్యమతాన్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా స్వామివారి కొండల్ని కుదించేయటం, స్వామివారి యొక్క శేషాచల పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిని పూర్తిగా కుదించడం, వీటికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి ఇవన్నీ కూడా ఏమిటంటే పూర్తిగా విచ్ఛిన్నం చేయటం, హైందవ ధర్మాన్ని, తర్వాత అదేవిధంగా హిందువుల్ని విచ్ఛిన్నం చేయటం, వీళ్ళలో సంకుచితమైనటువంటి మనస్తత్వాన్ని రేకెత్తించడం, అదేవిధంగా ఇతర మతస్థుల్ని ఇక్కడ పెట్టడం ద్వారా ఈ విశ్వవ్యాప్తమైనటువంటి హిందూ ధర్మాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం కోసం, అదేవిధంగా ఇతరుల మతస్థులు అనేక మంది ఉద్యోగులుగా చేరినటువంటి వారు అదేవిధంగా చర్చిలకు వెళ్ళినటువంటి వారు, అదేవిధంగా ఉన్నతంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చర్చిలకు వెళుతూ అక్కడ ఆ విధి విధానాలను అనుసరిస్తూ ఇటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో చూస్తే ఎవరైతే ఇతర మతస్థులు ఉన్నారో వారిని స్థానచలనం చేసేటువంటి ప్రయత్నం చేశారు. చాలా సంతోషం. ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వారిని పూర్తిగా మనం ఫిల్టర్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తదనుగుణంగా ఈ కూటమి ప్రభుత్వం వీరందరినీ కూడా ఎవరైతే ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిక్ చేసి స్థానచలనం కలిగి వేరే విభాగాలకి బదలాయింపు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చివరిగా చెప్పండి స్వామి, హిందూ ధార్మికతను కానీ లేకపోతే హిందూ సంప్రదాయాలను కానీ కేవలం ఒక ఆదాయ వనరుగా అయినా చూస్తున్నారు, లేదా ఓటు బ్యాంకు రాజకీయాలుగా అయినా చూస్తున్నారు. గతంలో వైసీపీ హయాంలో జరిగినటువంటి అనేక వివాదాలు కానీ లేకపోతే విగ్రహ ధ్వంసాలు, రథాలు తగలబెట్టడం, వీటన్నిటికీ ఒక లెక్క అయితే నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలయ పునఃనిర్మాణంలో వెళ్ళి ఆయన ఆ తీర్థాల కింద పారబోయటం, అంటే వీటిని కేవలం ఒక ఓటు బ్యాంకు రాజకీయంగా చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఏం చెప్తారు? వాళ్ళకి ఎలాంటి హెచ్చరికలు చెప్తారు? హిందూ ధర్మం పట్ల నమ్మకం లేనటువంటి వారు దయచేసి హిందువుల యొక్క ఆలయ ఉత్సవాదుల్లో కానీ ఇటువంటి హోమాదుల్లో దయచేసి ప్రవేశించకండి. మా మనోభావాలు దెబ్బతినకండి. ఎందుకనంటే మీకు ఇష్టం లేదు ఈ ఆచార వ్యవహారాలు, తీర్థం తీసుకునేటువంటి అలవాటు లేదు, లేదా అక్కడ ఏంటంటే ఒక యాగంలో కూర్చోవాలన్నా, ఒక యజ్ఞంలో కూర్చోవాలన్నా, ఒక హోమంలో కూర్చోవాలన్నా సతీ సమేతంగా ఉంటేనే ఆ కార్యక్రమం పరిపూర్ణమవుతుంది. కానీ మీరు ఆ విధంగా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం దేనికి? మా మనోభావాలను, హిందువుల యొక్క మనోభావాలను ఇబ్బంది పెట్టడం దేనికి? పోనీ వచ్చారు బాగానే, తీర్థం తీసుకోవటం ఏమైంది? అది కూడా అంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దయచేసి మా యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ప్రయత్నం చేయొద్దండి. ఆలయాల్లో ప్రవేశించి ఆ యొక్క అసంబద్ధమైనటువంటి ఆచార వ్యవహారాలకు వ్యతిరేకమైనటువంటి పనులు చేసేటువంటి ప్రయత్నం మాత్రం
చెయ్యొద్దని చెప్పి అదేవిధంగా హిందువులు జాగృతం అవ్వాలి. ఎవరైతే హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారో, ఎవరైతే హిందూ ధర్మాన్ని ప్రోత్సహిస్తారో వారిని మనం ఓటు బ్యాంకు ద్వారా వారికి మనం అధికారాన్ని కట్టబెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. నవీన్ కుమార్ శర్మ, అఖిల భారత హిందూ మహాసభ మందిర్ ప్రముఖ్.